మనం టెంపుల్స్ గోపురాల పైన కలశాలు చూసే ఉంటాంగా. యాక్చువల్గా ఈ కలశాలను ఎలా తయారు చేస్తారు, ఈ కలశాల వెనుకున్న సైన్స్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కలశాలని పంచలోహాలతో తయారు చేస్తారనమాట. పంచలోహం అంటే 5 మెటల్స్, అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్, ఐరన్. ఇలా ఈ 5 మెటల్ కలిపి ఈ కలశాలను అయితే తయారు చేస్తారనమాట. యాక్చువల్గా ఈ 5 మెటల్స్కి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో నైట్ టైం మూన్ నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ 5 మెటల్స్ ఏం చేస్తాయంటే సో ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ని అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో ఎప్పుడైతే మార్నింగ్ అవుతుందో ఆ టైంలో ఏంటంటే సో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది టెంపుల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి ఎంటర్ అవుతామో సో ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో స్టాటిక్ రియాక్షన్ జరిగి మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా అంటే చాలా బ్యాలెన్స్ అవుతుంది. అందుకే మనం టెంపుల్లోకి వెళ్ళగానే చాలా కూల్గా అనిపించడం కానీ, చాలా ప్రశాంతంగా అనిపించడం కానీ, అంటే ఒక పాజిటివ్ థాట్స్ రావడం కానీ సో ఇలా ఉంటుందన్నమాట. సో దీనికి ఒక రీజన్ కలశాల వల్ల కూడా ఉంటుందని చెప్పి మన పూర్వీకులు అయితే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనిపెట్టారనమాట. సో అలాగే ఈ కలశాలని ఇంకో విధంగా కూడా ఎలా ఉపయోగిస్తారంటే పూర్వం ఏంటంటే సో వరదలు కానీ, అలాగే తుఫాన్లు కానీ, లేదంటే ఈ సునామీలు కానీ ఎక్కువ వస్తుంటాయి కదా. ఆ టైంలో ఏంటంటే సో పంటలన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళు విత్తనాలు కానీ, ధాన్యాలు కానీ మళ్ళీ తీర్చుకొని మళ్ళీ నాటాలంటే కష్టం అయిపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే కొన్ని విత్తనాలు కానీ ధాన్యాలన్నీ కలిపి సో ఈ కలశాల్లో దాచిపెట్టేవాళ్ళంట. సో అలా దాచిపెట్టడం వల్ల ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు లైక్ వరదలు కానీ, తుఫాన్లు కానీ, లేక సునామీ ఇలా వచ్చి పంటలన్నీ నాశనం అయిన తర్వాత కూడా సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ కలశాల నుంచి ఆ ధాన్యం తీసి ధాన్యాన్ని అయితే మళ్ళీ వీళ్ళు నాటుకుంటా ఉన్నారు. అలా మళ్ళీ జీవనం సాగించేవాళ్ళు అనమాట. సో అందుకోసం కూడా ఈ కలశాలను అయితే ఉపయోగించేవాళ్ళు. యాక్చువల్గా ఈ కలశాల్లో ఆ ధాన్యాలు పెట్టినా కూడా ఏం కాదు, చాలా రోజుల వరకు, చాలా సంవత్సరాల వరకు పాడవకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటాయంట. ఈ కలశాల పైన పిడుగుపడడం కానీ ఇలాంటి అయితే ఏం జరగవంట. ఈ కలశాల్లో మాక్సిమం 50 కేజీల వరకు అయితే ఈ విత్తనాలని, ధాన్యాలని దాచేవారని కూడా తెలుస్తుంది అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఎవరి 12 ఇయర్స్కి ఏం చేస్తారంటే ఈ కలశాల్లో ఉన్న ధాన్యాన్ని తీసేసి మళ్ళీ కొత్త ధాన్యాన్ని ఆ కలశాల్లో నింపి ఆ రోజు ఒక ఫెస్టివల్ లాగా, ఒక జాతర లాగా చేసి తర్వాత మళ్ళీ ఆ కలశాన్ని అయితే ప్రతిష్ఠిస్తారంట. ఇలా మన టెంపుల్స్లో ఉన్న కలశాలు అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అలాగే ఈ కలశాల వెనుక సైన్స్ కూడా మన పూర్వీకులు అయితే ఎప్పుడో కనిపెట్టారనమాట. సో ఇప్పటికీ కొన్ని పురాతన టెంపుల్స్లో అయితే ఇప్పటికీ ఆ కలశాల్లో ధాన్యాలు కూడా ఉన్నాయని చెప్పి రీసెంట్గా కొన్ని మూవీస్లో కూడా చూపించారు, అలాగే కొన్ని డాక్యుమెంటరీలో కూడా చూపించారనమాట. సో మన సనాతన ధర్మం అనేది చాలా అంటే చాలా గొప్పది. సో అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాం.